ఇక బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరనుంది. రాత్రి 8 గంటలకు ప్రభుత్వ అధినేతగా మహమ్మద్ యూనస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 15 మంది సభ్యులతో ఆయన సలహా మండలి ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్మీ చీఫ్ జనరల్ వకార్జమాన్ కీలక ప్రకటన చేశారు. యూనస్ సర్కార్కు సైన్యం సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. మరోవైపు దేశంలో షేక్ హసీనా ప్రభుత్వం వైదొలిగిన ఆందోళనలు మాత్రం ఆగడం లేదు. ఈ హింసాకాండలో అవామీ లీగ్కు చెందిన పలువురు నేతలు ఊచకోతకు గురవుతున్నారు. 3 వారాల హింసాకాండలో దేశవ్యాప్తంగా 500 మంది పైగా మృత్యువాత పడ్డారు. హిందువుల ఇల్లు, వ్యాపార సముదాయాలే లక్ష్యంగా అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి. పరిస్థితులను చక్కదిద్దడంలో పోలీసులు విఫలమయ్యారు. దీనికి తోడు పోలీస్ స్టేషన్ల మీదే దాడులు జరగడం, మూకల చేతుల్లో పోలీసులు పెద్ద సంఖ్యలో చనిపోవడం పరిస్థితిని మరింత జటిలం చేసింది. పోలీసులంతా విధుల్లోకి తిరిగి రావాల్సిందిగా దేశ పోలీస్ తాత్కాలిక చీఫ్ బహిరంగంగా విజ్ఞప్తి చేసినా లాభం లేకపోయింది. ప్రధాని పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్ను వీడిన 76 ఏళ్ల షేక్ హసీనా మరింతకాలం భారత్లోనే గడపనున్నారు. ఇక కల్లోల బంగ్లాలో చిక్కుకున్న భారతీయులు వెనక్కి వస్తున్నారు. బాధితుల కోసం ఎయిర్ ఇండియా, ఇండిగోలు ఢాకా నుంచి ఢిల్లీ, కోల్కతాకు ప్రత్యేక విమానాలు నడుపుతున్నాయి. ఢాకాలోని భారత హై కమిషన్ నుంచి 190 మంది సిబ్బంది, కుటుంబీకులు భారత్ తిరిగొచ్చారు. బంగ్లాదేశ్లో ఇంకా 10,000 మంది దాకా భారతీయులు ఉన్నట్లు సమాచారం. పరిస్థితి వారందరినీ తరలించాల్సినంతగా ఆందోళనకరంగా లేదని విదేశాంగ మంత్రి జయశంకర్ చెప్పారు.